జబ్బులు నయం కావడానికే ముస్లిములు షిర్కు వైపునకు వెళుతున్నారు. ఇది వాస్తవం సోదరులారా. ముస్లిములందరికీ కూడా అల్లాహ్ అంటే ప్రేమే, అల్లాహ్ అంటే భక్తి ఉంది, అల్లాహ్ అంటే విశ్వాసం ఉంది, అల్లాహ్ అంటే నమ్మకం కూడా ఉంది. కానీ జబ్బులు వచ్చినప్పుడు వాటికి భయపడి ఆ జబ్బులు నయం కావడానికి షిర్కు వైపునకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు షిర్కు వైపున కంటే? అల్లాహ్ పట్ల భక్తి ప్రేమ లేక కాదు, వాళ్ళు మాకు జబ్బులు నయం చేస్తారు అన్నటువంటి ఒక పిచ్చి నమ్మకంతో వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏ విధంగా వెళ్ళినప్పటికీ కూడా అది షిర్కే అవుతుంది, అది బహుదైవారాధనే అవుతుంది. అంటే ఏ ముస్లిమునైనా మీరు అడిగినట్లయితే, నిన్ను పుట్టించిన దేవుడు ఎవరు అని అడిగితే, నన్ను పుట్టించిన దేవుడు అల్లాహ్ అని చెబుతాడు. నీకు మరణాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే, నాకు మరణాన్ని ఇచ్చేది అల్లాహ్ అని చెబుతాడు. మరి నీకు జబ్బు ఎక్కడ తగ్గిందంటే, ఫలానా మౌలాలి దర్గా దగ్గర తగ్గిందంటాడు. అంటే పుట్టించేది అల్లాహ్, మరణాన్ని ఇచ్చేది అల్లాహ్, జబ్బులు తగ్గించేది మాత్రం వీళ్ళ. ఇందులో వాస్తవం ఉందా? ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి సోదరులారా.